విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్టుకు రానుండటంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. దీంతో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఉన్నతాధికారులు ఈ ఫ్లైట్లో ఉన్నారు. జీవీఎంఆర్ గ్రూప్ ఈ విమానాన్ని నిర్మిస్తోంది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, రవి, ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్పై తొలి విమానం ల్యాండ్ అయింది. మొత్తం కూడా సక్సెస్ అయింది. ట్రయల్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి తొలి విమానం భోగాపురం ఎయిర్పోర్ట్పై ల్యాండ్ అయింది. దీంట్లో కేంద్ర విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విమానాశ్రయ అధికారులు కూడా చాలా సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా సంవత్సరాల తరబడి దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక పూర్తి స్థాయిలో వస్తే మాత్రం ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోబోతుంది. ఇప్పటికే ఐటీ కంపెనీలతోనూ మొత్తం కూడా బాసిల్లుతున్నటువంటి విశాఖ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, ఇది జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనివల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం గతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ప్రారంభం కావడం పట్ల అయితే కూటమి నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కూడా జిఎంఆర్ సంస్థ మొత్తం నిర్మించింది. జిఎంఆర్ ఇక్కడ గంధి మల్లికార్జున ఇక్కడ చెందిన వారు కావడంతో ఆయన దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని నిర్మించారు. అంటే ఎక్కడ కూడా హుదూద్ తుఫాను ఏ స్థాయిలో వచ్చిందో, ఎంత దారుణంగా అయిందో గతంలో చూసాం. హుదూద్ తుఫాన్ లాంటి తుఫాను వచ్చినా సరే తట్టుకునే విధంగా దీన్ని నిర్మించడం దీని ప్రత్యేకత. అదేవిధంగా తెలుగు ప్రజలు సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడే విధంగా కూడా ఇక్కడ మొత్తం కూడా విమానాశ్రయాన్ని మొత్తం రెడీ జరిగింది. పోలీసులు అయితేనే అందరూ ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. జూన్లో పూర్తి స్థాయిలో దీన్ని ప్రారంభించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా ప్రధానమంత్రిని తీసుకొచ్చి మొత్తం కూడా ప్రారంభించడం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఎవరు ఊహించలేదు నిజంగా ఇంత తక్కువ టైంలో పూర్తవుతుందని. దాదాపు 96% పూర్తయిపోయింది. దాదాపు 5,000 మంది అనుదినం ప్రతిరోజు కూడా సంవత్సరాల తరబడి ఈ విమానాశ్రయం కోసం పనిచేశారు. దాదాపు 5,000 మంది చేయడం అంటే మాటలు కాదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు మరొక 6 నెలల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జూన్కి అయితే ప్రారంభోత్సవం చేసి విమానాల రాకపోకలకి మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అయితే కొంతమంది అంటే దాదాపు 6 లక్షల మంది మొత్తం ప్రయాణికులు గల సౌకర్యాలు మొత్తం ఏర్పాటు చేశారు. 3వ విభాగం అంటే 1, 2, 3 విభాగాలుగా దీన్ని ఇస్తున్నారు. మూడోసారి వచ్చేటప్పటికి దాదాపు 48 లక్షల మంది ప్రయాణికులకి ఏర్పాటు చేసే విధంగా కూడా చేస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. ఇవాళ చారిత్రాత్మక ఘట్టం నిజంగా మీరు అన్నట్టే ఉత్తరాంధ్ర వాసులు ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నారు. అది విజయవంతమైంది. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.